ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నారు, ఇప్పుడు బాగుందా అప్పుడు బాగుందా? నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్. రేవంత్ రెడ్డి ఉన్నాడు కానీ తను మళ్ళీ ప్రజాపాలన అని చెప్పి పెట్టిండు, మళ్ళీ అవన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి కదా. మీ పేరు చెప్పండి. శ్రీవాణి. శ్రీవాణి గారు చెప్పండి, ఏమంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎలా ఉంది? ఇంతకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకు ముందు అంటే ఓకే, స్కీమ్స్ అవన్నీ పెట్టకపోయినా కూడా ఓకే కొన్నిట్లలో బెనిఫిట్ జరిగింది. కానీ ఇప్పుడు స్కీమ్స్ అంటున్నారు, ఇప్పుడు బస్ ఎగ్జాంపుల్ బస్నే తీసుకుందాం, మళ్ళీ అది క్యాన్సిల్ చేసేస్తున్నారు కదా. ఓకే. కరెంట్ బిల్స్ అంటున్నారు, అవి అందరికీ శాంక్షన్ అవ్వలేదు. లాస్ట్ టైం పెట్టిరు కానీ మళ్ళీ అదేమైంది, అదేదో బై మిస్టేక్ వల్ల ఏదో 0 బిల్ వచ్చిందని చెప్పి అది తీసేస్తున్నారు. సో అంత హోప్ అయితే లేదు. ప్రజలకి ఇప్పుడు ఎట్లా అంటే అసలు పెడుతున్నారు, ఎట్లా ప్రజలకి అలవాటు చేస్తున్నారు కదా. ఇప్పుడు ఫ్రీ టికెట్ అని చెప్తున్నారు, ఆ మనీ వాళ్ళు వేరే దానికి యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు సడన్ గా మళ్ళీ అది ఇప్పుడు ఇది పెడతారు, మళ్ళీ ఇది ఎక్స్ట్రా బర్డెన్ అన్నట్టే కదా. అంటే అలవాటు చేసి తీసేసి మళ్ళీ పెట్టి ఎందుకలా, వేస్టే కదా. సో ఏం చెప్తున్నారు ఫైనల్గా, ఎవరు వస్తే బాగుంటుందని? ఈ స్కీమ్స్ అన్నీ అమలు చేసి ఇట్లా ఈ ఫ్రీ స్కీమ్స్ పెట్టే బదులు ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అది ఇంపార్టెంట్. ఇప్పుడు మేము ఇంత కష్టపడి పిల్లల్ని వేసుకొని తిరుగుతున్నాం కదా, ఇదంతా కాదు కదా. ప్రతి ఒక్కరికి ఇప్పుడు మహిళల కోసం అని ఇవన్నీ కాదు, అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక ఎంప్లాయ్మెంట్, ఏదైనా ఒక ఉపాధి ఇస్తే అంత చాలు. అంతకు మించి అసలు ఏ స్కీమ్స్ అవసరం లేదు అసలు. సో మరి సెంట్రల్లో మోదీ గారు అండ్ ఆయనకు ఆపోజిట్ కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, ఎవరు వస్తే బాగుంటుంది? మోదీ ఉండాలి. ఎందుకనంటే తను వచ్చిన తర్వాత చాలా మారింది కదా. అంటే చాలా మంది పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువుల రేట్లు అన్ని పెంచేశారు అండ్ ఆయన ఓన్లీ మతపరంగానే ఉంటున్నారు అని అంటున్నారు చాలా వరకు. దానిపైన లేదు, అలా ఏం లేదు.